Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is CSS programming, cascading style sheets programming on cursors. CURSORS, cursors. So this is session 53, cursors. So కర్సర్ అన్నప్పుడు మౌస్ కర్సర్ ఉంది, ఇక్కడ కనపడతా ఉంది. ఈ మౌస్ కర్సరు దీన్ని మినిమైజ్ చేస్తాను. ఇలా వచ్చింది చూడండి, ఇక్కడ యారో వచ్చింది, యారో మాదిరిగా మారింది. ఇప్పుడు అదే ఇక్కడికి వెళ్ళినప్పుడు చూడండి కర్సర్ ఎలా ఉంది, ఇలా ఇలాగా ఉంది. సో దీని గురించి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఉన్నాయి. ఆ కర్సర్స్ ప్రాపర్టీ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. ద కర్సర్ సిఎస్ఎస్ ప్రాపర్టీ సెట్స్ ద మౌస్ కర్సర్. మౌస్ కర్సరు ఆడ యారో మాదిరిగా వచ్చింది, ఇక్కడ ఐలాగా ఉంచండి, ఇక్కడ ఐలాగా. ఇఫ్ ఎనీ టు షో వెన్ ద మౌస్ పాయింటర్ ఈజ్ ఓవర్ అన్ ఎలిమెంట్, ఏదైనా టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ మీదకి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మినిమైజ్ చేస్తాం. మినిమైజ్ చేసిన వెంటనే ఇక్కడ ఈ డెస్క్టాప్ మీదకి వచ్చేందుకు చూడండి మౌస్ ఎట్లా వచ్చింది, యారో లాగా వచ్చింది. అదే ఇక్కడికి పోయినప్పుడు ఎలా వచ్చింది, ఐలాగా వచ్చింది. ఇదే మనం ప్రోగ్రాంలో చేసినప్పుడు మౌస్ కర్సర్ అనేది ద మౌస్ పాయింటర్ ఈజ్ ఓవర్ అన్ ఎలిమెంట్. ఏదైనా ఒక పారాగ్రాఫ్ మీద కానీ లేదైనా ఒక ఎలిమెంట్ మీద పోయినప్పుడు ఎలా మారుతుంది, దాన్ని ఇక్కడ పెట్టినప్పుడు ఇలా ఉంది యారో మాదిరి, అక్కడ పోయినప్పుడు ఐలాగా ఉంది. ఇది ఎలా మారుతుంది అనేది మనం ప్రోగ్రామాటిక్గా చూస్తాం. దీనికి రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. బిగినింగ్ ప్రోగ్రాంలో ఈ థియరీ చెప్పుకునేసి మళ్ళీ ప్రాపర్టీస్కి తర్వాత క్లాసులకి వెళ్దాం. ద కర్సర్ సెట్టింగ్ షుడ్ ఇన్ఫార్మ్ యూజర్స్ ఆఫ్ ది మౌస్ ఆపరేషన్స్. మౌస్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయనేది యూజర్ చేసినప్పుడు దాన్ని ఇన్ఫార్మ్ చేస్తుంది. దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ అట్ ద కరెంట్ లొకేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కరెంట్ లొకేషన్లో ఉండేటప్పుడు ఎలా ఉంది, మౌస్ పాయింటర్ యారో లాగా ఉంది, అక్కడికి పోయినప్పుడు ఆ కరెంట్ పాయింట్ దగ్గర ఎట్లా ఉంది, ఐ లాగా ఉంది. సో ఇంక్లూడింగ్ టెక్స్ట్ సెలెక్షన్, యాక్టివేటింగ్ హెల్ప్ ఆర్ కంటెక్స్ట్ మెనూస్ ఆర్ కాపీయింగ్ కంటెంట్, రీసైజింగ్ టేబుల్స్ అండ్ సో ఆన్. You can specify either the type of cursor using a keyword or load a specific icon to use with optional fallback images and mandatory keyword as a final fallback. అదే ఈ రకరకాల కర్సర్స్ ఉన్నాయి. ఈ కీబోర్డ్ యూజ్ చేసినప్పుడు కానీ లేదా ఒక స్పెసిఫిక్ ఐకాన్ 7 ఉన్నాయి కర్సర్స్ చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ అని ఉంది, సింటాక్స్ చూడండి, కర్సర్ కోలన్ ఆటో అని పెట్టినప్పుడు ఎలా మారుతుంది, కర్సర్ పాయింటర్ అని పెట్టినప్పుడు ఎలా మారుతుంది, దీని సింటాక్స్. కర్సర్ జూమ్ అవుట్ అన్నప్పుడు ఎలా వస్తుంది. అలాగే కర్సర్ యూఆర్ఎల్లో హ్యాండ్ డాట్ పాయింటర్ అని రకరకాల కర్సర్స్ ఉన్నాయి. వీటిని నేను ప్రాక్టికల్గా మీకు చెప్పి దాన్ని ఎలా ప్రోగ్రామాటిక్గా చేసి చూస్తాం. దానికోసమని ఫస్ట్ ఈ క్లాసులో అయితే జస్ట్ ఒక స్పాన్ తీసుకొని బార్డర్ తీసుకొని ఆ స్టైల్లో పారాగ్రాఫ్ టెక్స్ట్ తీసుకొని ఎలా అనేది చూస్తాము. తర్వాత వచ్చే క్లాసుల్లో మనం ఒక్కొక్క కర్సర్ను ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వస్తాం. దానికోసం నేను ఒక నోట్ ప్యాడ్ని తీసుకుంటాను. ఈ నోట్ ప్యాడ్లో కాన్స్టాంట్ ట్యాగ్స్ అనే వాటిని టైప్ చేస్తాను. ఫస్ట్ కామెంట్స్, రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ కర్సర్స్ అని పెడతాను. ఇక్కడ కర్సర్స్. సో ఇది బిగినింగ్ ప్రోగ్రామ్. ఇది దీనికోసమని ఈ కామెంట్ లైన్ వద్దులేండి, ఇది మామూలుగా మనం యూజ్ చేసే కామెంట్ లైనే యూజ్ చేస్తాను. ఇది సి లాంగ్వేజ్ మల్టిపుల్ కామెంట్ లైన్ వద్దు, ఇది చేసి పెడతాను. అండ్ ఇప్పుడు బేసిక్ కాన్స్టాంట్ ట్యాగ్స్ మీకు తెలుసు, అవి HTML అని తీసుకుంటాను. HTML క్లోజ్ చేస్తా, HTML క్లోజ్. ఇప్పుడు పైకి వెళ్ళి HTMLలో ఏం తీసుకుంటానంటే హెడ్ బిగిన్, హెడ్ క్లోజ్. దీనికి హెడ్ బిగిన్, హెడ్ క్లోజ్. ఇప్పుడు టైటిల్ బిగిన్, టైటిల్ క్లోజ్. ఈ టైటిల్ లోపల నేనేం చేస్తానంటే
టైటిల్ మనం టైటిల్ పెడదాం. ఏంది ఇది? ప్రోగ్రామ్ అని కర్సర్స్ అని పెడతాం. కర్సర్స్ అని చాలు పెడతాను. ఇప్పుడు నేను హెడ్లైక్ వచ్చేసి అంటే స్టైల్స్ ఇవ్వాలా. స్టైల్స్ ఎక్కడ ఇవ్వాలా? ఇక్కడనే ఇవ్వాలి. స్టైల్స్ తీసుకుంటున్నాను. స్టైల్ బిగిన్, ఇలా స్టైల్ క్లోజ్, స్టైల్ క్లోజ్. ఈ స్టైల్ లోపల స్పాన్ తీసుకుంటాను. ఒక స్పాన్ తీసుకుంటే మునుపు నేనేం చేస్తాను అంటే బాడీ ట్యాగ్ తీసుకొని బాడీలో సమ్ టెక్స్ట్ తీసుకుంటాను. బాడీ బిగిన్, బాడీ క్లోజ్. ఈ బాడీ లోపల ఏదైనా టెక్స్ట్ నేను గూగుల్కి కానీ పోయేసి సమ్ టెక్స్ట్ తీసుకుంటాను. లోరెమ్ ఇప్సమ్ లేక వెళ్తాను. దీన్ని క్లిక్ చేసి దీంట్లో ఏదైనా సమ్ టెక్స్ట్ కాపీ ఈ బాడీలో పారాగ్రాఫ్ టెక్స్ట్ లేదంటే స్పాన్ తీసుకుంటాం. స్పాన్ ఆ స్పాన్ లోపల క్లోజ్, కాపీ చేశాను. ఇప్పుడు ఫైల్లోకి పోయి ఈ ఫైల్ని సేవ్ చేస్తాను. క్లిక్ సేవ్ యాజ్ చేసి డెస్క్టాప్ మీద ఫైల్స్ ఉన్నాయి. దానికి సిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అని ఉంది, దాంట్లోనే తీసుకున్నాం. సిఎస్ఎస్ ప్రోగ్రామ్స్. దీంట్లో ఇది కర్సర్స్ గురించి కదా, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి కర్సర్ 1.html అని సేవ్ చేస్తాం. కర్సర్స్ 1.html ఎక్కడ సేవ్ అవుతుంది? డెస్క్టాప్లో సిఎస్ఎస్ ప్రోగ్రామ్స్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను డెస్క్టాప్కి వెళ్తా. డెస్క్టాప్కి వెళ్ళి సిఎస్ఎస్ ప్రోగ్రామ్స్లో దీంట్లో కర్సర్స్ 1 కదా, రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేస్తాను. ఈ విధంగా పారాగ్రాఫ్ నాకు వచ్చింది. ఈ విధంగా ఉంది పారాగ్రాఫ్. ఇది పారాగ్రాఫ్. ఇది ఏమి జస్టిఫై లేదు, ఏం లేదు, ఎలా అంటే అలా ఉంది. దీనికి నేను ఏం చేస్తానంటే ప్రోగ్రాంలోకి వెళ్ళేసి ప్రోగ్రామ్ ఈ స్టైల్లో ఏం చేస్తానంటే స్పాన్ తీసుకొని స్పాన్ ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఈ పైకి వెళ్ళి ఇక్కడ బార్డర్ తీసుకుంటాను. BORDER బార్డర్ కోలన్. ఈ బార్డర్లో సమ్ 3 పిక్సెల్స్ ఇస్తాను. సెమీకోలన్ పెడతాను. సేవ్ చేస్తాను. Ctrl+S సేవ్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్కి వెళ్ళేసి కర్సర్స్లో ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ రీఫ్రెష్ చేస్తా. రాలేదు. బార్డర్ 3 పిక్సెల్స్ ఇచ్చాను. స్పాన్లోనే కదా ఇది ఉంది. స్పాన్ క్లోజ్, బాడీ లోపల స్పాన్ టెక్స్ట్ అనేది పెట్టాను. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లోనే ప్రోగ్రాంలో స్టైల్ బిగిన్ చేశాను. స్పాన్లో బార్డర్ 3 పిక్సెల్స్ ఇచ్చిన. స్టైల్ క్లోజ్. ఇప్పుడు దీనికి సాలిడ్ రెడ్ కూడా ఇస్తా. రెడ్
సాలిడ్ రెడ్ బార్డర్ 3 పిక్సెల్స్ ఇచ్చి సాలిడ్ రెడ్ సేవ్ చేసి ఆల్ ట్యాబ్ వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాం. ఈ విధంగా బార్డర్ అనేది వచ్చింది. ఇట్లా ఈ విధంగా వచ్చింది బార్డర్. దీనికే మనము ఏం చేస్తామంటే బార్డర్ 3 పిక్సెల్స్ ఇచ్చిన సాలిడ్ రెడ్ ఇచ్చాను, ఆ స్పాన్ తీసుకోండి. అదే దానికి విడ్త్ కూడా ఇస్తాను, దీనికి విడ్త్ ఇస్తాను. ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడ వెళ్ళేసి విడ్త్ తీసుకుంటాను, WIDTH విడ్త్ ఒక ఎంతో కొంత 250 పిక్సెల్స్ అలా ఇస్తాను. పిక్సెల్ సెమీకోలన్, కంట్రోల్ S ఆల్ ట్యాబ్ వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాం. విడ్త్ 350 పిక్సెల్స్ సరిగ్గా కనపడలేదు, మళ్ళీ చూస్తాం. 250 కాదు 350 ఇస్తాం. ఇచ్చి కంట్రోల్ S సేవ్ ఆల్ ట్యాబ్ వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాం. ఏం పెద్దగా చేంజ్ కనపడలేదు విడ్త్. ఇప్పుడు టెక్స్ట్ అలైన్ జస్టిఫై చేస్తాం. టెక్స్ట్ అలైన్ కోలన్ జస్టిఫై అని ఇస్తే లెఫ్ట్ అండ్ రైట్ అంతా ఏమవుతుంది, ఒక కంట్రోల్ S స్పాన్లో ఆల్ ట్యాబ్ ఇప్పుడు జస్టిఫై అవుతుంది. ఎందుకు ఈ స్పాన్ తీసుకున్నప్పుడు ఇది మారడం లేదు. మనం ఏం చేస్తామంటే దీనికి డివ్ తీసుకుంటాం. ఇక్కడ స్పాన్ తీసేసి డివ్ అని ఇస్తాం. డివ్ ఇక్కడ కూడా కింద స్పాన్ బదులు ఏం చేస్తామంటే డివ్ ట్యాగ్ డివ్ని ఇక్కడ క్లోజ్ చేస్తాం. స్పాన్ ఉంది కదా ఇక్కడ తీసేసి డివ్ క్లోజ్ చేస్తాం. కంట్రోల్ S సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాం. చూడండి ఇప్పుడు మారుతుంది. స్పాన్లో ఫస్ట్ అవుతే బార్డర్ 3 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ అవుతే వచ్చింది, కానీ విడ్త్ 550 పిక్సెల్స్ అని ఇచ్చాం కదా, ఇది దీన్ని తగ్గించేస్తాను. 350 పిక్సెల్స్ అని ఇస్తాను. కంట్రోల్ S ఆల్ ట్యాబ్ రిఫ్రెష్ చేస్తాను. సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి మౌస్ ఇక్కడ ఉంది, అక్కడికి పోయినప్పుడు ఏమవుతుంది, ఐగా మారుతాను. సో దీంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ కర్సర్స్ అని చెప్పాను కదా, కర్సర్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి క్రాస్ హెయిర్స్ అని ఉంది, దాన్ని ట్రై చేస్తాను. క్రాస్ హెయిర్స్ అన్నప్పుడు ఎలా మారుతుందో ఒకసారి చూడండి. క్రాస్ హెయిర్స్ అని పెట్టి సేవ్ చేశాను. ఇక్కడ కూడా క్రాస్ హెయిర్స్ అని ఇవ్వాలి. కర్సర్ చాలు. కర్సర్ ఏంటి, క్రాస్ హెయిర్ కదా నేను ఇచ్చింది, క్రాస్ హెయిర్ ఇచ్చే అయ్యా, క్రాస్ హెయిర్ సెమీకోలన్ అని ఇస్తాను. ఇక్కడికి వెళ్ళినప్పుడు కంట్రోల్ S ఆల్ ట్యాబ్ అన్నప్పుడు రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూద్దాం కర్సర్ మౌస్ పాయింటర్ ఎట్టు ఉంది, అక్కడ పోయినప్పుడు చూడండి ఇది ప్లస్ లాగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఏం చేస్తానంటే కామెంట్ లైన్స్లో పెట్టేసి కంట్రోల్ S సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేశాను. ఎలా ఉంది కర్సర్, మామూలుగా ఎట్లుంది, ఐ లాగా ఉంది. అంటే ఇప్పుడు క్రాస్ హెయిర్స్ రావడం లేదు. ఇది చూడండి పాయింటర్ ఇలా ఉంది, కనపడుతుంది కదా, ఇలా ఉంది. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఐ లాగా వస్తుంది. అదే దీంట్లోకి వెళ్ళి ఈ క్రాస్ హెయిర్స్ అనేది ఉంది, కామెంట్ లైన్ తీసేద్దాం. ఇక్కడ కూడా తీసేసి కంట్రోల్ S సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి ఇప్పుడు ఎలా ఉంది, మౌస్ పాయింటర్ యారోగా ఉంది, అక్కడ పోయిన వెంటనే ప్లస్ సింబల్ వచ్చింది చూడండి, దీన్నే క్రాస్ హెయిర్ అంటారు. ఈ విధంగా కర్సర్స్ ప్రోగ్రామ్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి స్పాన్ పెట్టినప్పుడు ఎలా బార్డర్ వచ్చిందో అది మీరు చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవంతా కామెంట్ లైన్లో పెట్టేస్తారు, మల్టీ కామెంట్ లైన్ ఇక్కడ వరకు పెట్టేసి
ఇప్పుడు సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్తాను, వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను, ఇలా వచ్చింది. దీనికి ఇదే దానికి నేను ఇక్కడ ఏం చేస్తాను, స్పాన్ తీసుకుంటాను. స్పాన్ నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను ఇదంతా. ఇప్పుడు ఇక్కడ కూడా డివ్ కాదు, స్పాన్ తీసుకుంటా. స్పాన్ ఫైనల్లో స్పాన్ క్లోజ్ చేస్తాను. స్పాన్ కంట్రోల్ ఎస్ సేవ్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఎలా వచ్చింది, ఈ విధంగా వచ్చింది. ఇది స్పాన్, ఇది స్పాన్, ఇది మామూలుగా. కాకపోతే దీన్నే నేను ఇదే ప్రోగ్రాంలోకి వెళ్ళి డివ్ తీసుకుండేసి ఏడ స్పాన్ బదులు డివ్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఈ కామెంట్ లైన్ తీసేస్తాను, ఇది తీసేస్తాను. ఎప్పుడైతే ఈ స్పాన్ బదులు నేను డివ్ అని ఇచ్చానో ఇప్పుడు చూడండి మొత్తం ఎలా మారిపోతుంది. ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాం, ఇలా ఉంది. ఇప్పుడు మౌస్ పాయింటర్ ఇలా ఉంది, దాని మీదకి వచ్చే ముందుకు ఎలా వస్తుంది, ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని క్రాస్ హెయిర్ అంటే. ఈ విధంగా మనం మౌస్ పాయింటర్ అంటే కర్సర్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. వాటి విడ్త్, టెక్స్ట్ అదంతా కూడా డిఫరెంట్గా ఉంది. అవి చూడొచ్చు. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.